దేవుడా, అత్తయ్య గారు ఏంటిది? ఈ కాకెందుకండి ఈరోజు ఇలా చేస్తోంది? ఆపకుండా అరుస్తూనే ఉంది. నాకు భయంగా ఉంది, గుండె దడదడా కొట్టుకుంటోంది. ఏమీ తోచట్లేదు. ఖచ్చితంగా ఈరోజు ఏదో జరగబోతోంది, కానీ అదేంటో తెలియట్లేదు. దుర్గామాత ముందు వెలిగించిన దీపం ఆరిపోయింది. ఇంకా ఆలయంలోని జేగంట కింద పడింది. ఏం జరగదని సర్ది చెప్పుకుంటున్నా నాకెందుకో చాలా ఆందోళనగా ఉంది. ఎందుకో తెలీదు, ఈరోజు నా మనసు కీడు శంకిస్తోంది. నాకు చేతులు కాళ్ళు ఆడట్లేదు. అవును, నిజమే, నా పరిస్థితి అలాగే ఉంది. కానీ మీరిలా కంగారు పడితే ఏం ఉపయోగం? ఇప్పుడు మనందరం సకో గురించి తలుచుకునే బాధపడుతున్నాం. అసలు చెడు జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? అప్పుడప్పుడు మన ఊహలకు అందకుండా ఆశ్చర్యాలు అద్భుతాలు జరుగుతాయి కదా. నాకు చెప్పండి, మనం ఎవరికైనా బాకీ పడ్డామా? లేదుగా. పోనీ ఎవరికైనా ఏదైనా మాటిచ్చామా? లేదుగా. సఖు విషయంలో అన్ని కర్తవ్యాలను మనం సక్రమంగా నెరవేర్చాము, అవునా? ఇక మనకి కష్టం ఎందుకు వస్తుంది? మీరు చెప్పేది నిజమే అత్తయ్య గారు, కానీ ఏదో జరగబోతోంది. అది ఏంటో మనకి తెలియట్లేదు. పొద్దున్నుంచి నాకు చాలా కంగారుగా ఉంది. పాండురంగా, మన సకుని సుఖశాంతులతో నువ్వు సంతోషంగా ఉంచు స్వామి. మళ్ళీ మళ్ళీ తన ఆలోచనే వస్తోంది. సకుకి సమస్యమే రాలేదు కదా. ఇదేం విడ్డూరమే? మీ వాళ్ళు నీకు పెళ్లిలో నకిలీ నగలు ఎందుకు వేశారు? మరి మీ అత్తయ్య కోపడిందంటే కోపడదు. అయినా ఇటువంటి తప్పుడు పనులు మూర్ఖులు మాత్రమే చేస్తారు. సఖు, మీ నాన్న గుడిలో కీర్తనలు పాడతారు కదా, మీకు పాండురంగడి గుడి కూడా ఉందనుకుంటాను. అవును మామగారు, కానీ నిజంగానే నాకు తెలీదు అసలు ఇది ఎలా జరిగిందో. మా నాన్నగారు ఇలాంటి పని చెయ్యరండి, ఒట్టు. నిజమేనే, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నగారు చూడటానికి చాలా సాత్వికంగా అమాయకంగా కనిపిస్తారు. ఇలా అబద్ధాలు ఆడతారన్న అనుమానం అస్సలు రాదు. మనం మోసపోయింది వాళ్ళ మొహాలు చూసే కదత్తా. మనల్ని వంచారు. ఆయన మంచివాడి ముసుగు వేసుకున్నాడు. ఆ మేకవన్న పుల్లిని నమ్మినందువల్లే మమ్మల్ని మోసం చేశాడు. ఇప్పుడు బాధపడుతున్నాం. కానీ ఈ మనోరమ్మ వాళ్ళని వదలదు. వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఈ మనోరమ్మ విశ్వరూపం చూపిస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. బుద్ధి చెప్తాను. వాళ్ళ అంతు చూస్తాను. అందుకే నేను నా కోడలు సక్కురి పుట్టింటికి లాక్కెళ్తున్నాను. వాళ్ళ నాన్న శివప్పని నిలదీసి అడుగుతాను. ఆయన ఇచ్చిన ఇత్తడి నగల్ని, ఆయన కూతుర్ని ఆయన మొహాన కొడతాను. బాబాగారు, మీరు కనుసైగ చేస్తే చాలు, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఆపుతాను. అదే సఖు పుట్టింటికి వెళ్ళడం మీకు అస్సలు ఇష్టం లేదు కదా బాబాగారు. మీకు చెప్పకుండా మనోరమ్మ తన కోడల్ని పుట్టింటికి తీసుకువెళ్తోంది. చెప్పండి బాబా, వెళ్ళనా? ఒరే మూర్ఖుడా, ఆవిడ ఎందుకు తీసుకెళ్తుందో నీకు తెలీదట్రా? నగల గురించి తేల్చుకోవడానికి. తెలుసు కదా, మరి తీసుకెళ్తానంటే ఆపుతానంటావేంటి? మనకు కావాల్సింది అదే భైరవా. నువ్వెక్కడ దొరికేవరా నాకు? ఇప్పుడు మనం అగ్నిలో ఆద్యం పోసి బగబగ మండేలా చేయాలి. ఆ మంటల్ని అసలు చల్లారనివ్వకూడదు. అది 24 గంటలు పాండురంగన్ని స్మరిస్తూ ఉంటుంది. భక్తురాలు. నేను దాని తండ్రిని పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను. ఊరి వాళ్ళందరి ముందు వదిలిపెట్టను. భలే భలే, మనం కోరుకున్నది అదే కదా భైరవా. అవును. పిల్లకాకి అదెంత, దాని బతుకెంత నాకు నీతులు చెప్తోంది. అది సుఖశాంతులతో ఉంటే నేను సహిస్తానా?
నేను ఉండనివ్వను. అది నన్ను ఎదిరించింది. వదలను. మనోరమ ద్వారా నా పగ తీర్చుకుంటాను. ఆ సక్కుకున్న భక్తిని పూర్తిగా తొలగిస్తాను. అది నా కాళ్ళ మీద పడి శరణు కోరలా చేస్తాను. నాకొచ్చే కోపానికి దాని పాతాళంలోకి అణగతొక్కుతాను. ఇప్పుడు అది ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఇక్కడికొచ్చి నా కాళ్ళ మీద పడాలి, శరణు కోరాలి. ఆ సక్కు నన్ను శరణు కోరాల్సిందే. సక్కు నన్ను శరణు కోరాలి. సక్కు నన్ను శరణు కోరాలి. అత్తయ్య గారు, మా నాన్నగారి గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. నేను మీ కాళ్ళు మొక్కుతాను. ఇంకేం చేయమంటావే? ఇంటింటికి వెళ్ళి తన భాష చెప్పుకుని ఎడవమంటావా? ఆ? నీ పుట్టింటి వాళ్ళు చాలా పెద్ద నమ్మక ద్రోహం చేశారు. అందుకు ప్రతిఫలం దొరకాలి కదా. దొరకాల్సింది అత్తయ్య. ఆభరణాలు వేయలేకపోతే మా వల్ల కాదని ప్రాధాన్యపడితే సరిపోయేది. నేను తప్పుగా అనుకునేదాన్ని కాదు. కానీ వాళ్ళు ఏం చేశారు? తీరని ద్రోహం చేశారు. నేను వాళ్ళ మీద పీకల దాకా కోపంతో ఉన్నాను. అబద్ధాన్ని, మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని ఈ మనోరమ అస్సలు క్షమించదు. చెప్పు చెప్పు. అబద్ధాల్ని, మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని ఈవిడ అస్సలు సహించదు. ఈవిడ గారిని మాత్రం ఎవ్వరూ మోసం చేయకూడదు. కానీ ఈవిడ అందరినీ మోసం చేస్తుంది, దగా చేస్తుంది. వాగ్దానం చేసి మాట తప్పుతుంది, వెన్నుపోటు పొడుస్తుంది. నోరు మూసుకొని ఉండు. ఏయ్, అరిస్తే ఊరుకోనా? నాతో బిగ్గరగా మాట్లాడే ప్రయత్నం చెయ్యకో. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఏమిటి, నిన్నెవరో మోసం చేసేసారా? మరి నా కూతురు మాణిక్యం విషయంలో నువ్వు చేసిందేంటి మనోరమా? ఆ? నువ్వు నా కుటుంబాన్ని, ముఖ్యంగా నా కూతురుని మోసం చేయలేదా నువ్వు? నా కూతురు మాణిక్యాన్ని తన కోడలిగా చేసుకుంటానని మాటిచ్చింది. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నలుగురు ఎదుట ఈవిడ మంచి దాంట్లో మాట్లాడుతోంది. నువ్వేం చేస్తావో ఒక్కసారి ఆలోచించు. అయ్యో పిన్ని గారు, మీరు మా అత్తయ్య గారి గురించి అలా తప్పుగా మాట్లాడకండి. ఆవిడ చాలా మంచివారు. ఏ నాటకాల రాని, నువ్వు నోరు మూసుకునుండు. మాట్లాడితే నీ నాలుక తగ్గొస్తాను.